ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఒక అరగంట సేపు రామాయణం గురించి, రామచంద్ర భగవానుడి గురించి, ఎందుకంటే వచ్చేవారమే మనం రామనవమి వేడుకలు. రామాయణం ఒక అరగంటలో చెప్పేది కాదు, ఒక 6 నెలల్లో చెప్పేటువంటిది కాదు. అది బతుకంత జీవితం అంతా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి గ్రంథం. ఎందుకంటే రామాయణంలో 40,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని? 40,000 శ్లోకాలు. దానిలో 6 కాండాలు ఉన్నాయి. దానికి మన చాప్టర్స్ అంటాం కదా. రామాయణంలో ఉండేటువంటి భాగాల్ని కాండ, దాన్ని అయోధ్య కాండ, బాల కాండ, అదే రకంగా అరణ్య కాండ, ఆ తర్వాత కిష్కింద కాండ, తర్వాత లంకా కాండ, యుద్ధకాండ, తర్వాత ఉత్తరాకాండ అయిపోయిన తర్వాత కూడా కొంత ఉంటుంది. ఈ రకంగా 6 లేదా 7 కాండాలు ఉంటాయి బాగా రామాయణంలో. రామాయణం అనేది మనుషులు ఏ విధంగా పైసాగా బయట పైసలే అని పేరు నెంబర్ రాసుకోండి. టేక్ ఇది నేమ్ అండ్ నెంబర్. రామాయణం అనేటువంటిది మనంతా కూడా మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళకి ఏం గతి పడుతుంది, మంచివాళ్ళు ఇంకా ఎలా మారచ్చు, మన చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా ఎలా మారచ్చు, మనం పుట్టిన వాళ్ళం మన బతుకంతా పుట్టినట్టుగానే బతకాల, మన జీవితంలో మనం ఎదగచ్చ. మామూలుగా బయట ప్రపంచంలో ఎదగడం అంటే వయసు ఎదగడం, లేదా చదువులు 10th క్లాస్ అయింది, 12th క్లాసు, అది అయిన తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ, దాన్ని ఎదగడం అనుకుంటూ ఉంటుంది. లేదా మా అబ్బాయికి ఉద్యోగం ప్రారంభంలో 20,000 జీతం వచ్చేది, ఇప్పుడు 2 లక్షల జీతం వస్తుంది. అంటే మనం భగవద్గీత పద్ధతిలో జీవితంలో ఎదగడం అంటే బుద్ధి ఏమన్నా ఎదిగిందా? బుద్ధి అంటే మనకి చిన్నప్పుడు మనకి ఈర్ష్య, ద్వేషం, క్రోధం, మనకి స్వార్థం ఏమైనా ఉంటాయి. 70 ఏళ్ళు కూడా మనం మరింత స్వార్థంగా, మనం మరింత పంతాలకు పోయి దేశాలు కొట్టుకు వస్తున్నాయి కదా. అంటే ఏం ఎదగలేదు. ఎదిగిన మనుషులు అయితే కుక్కలు పిల్లులాగా ఎందుకు కొట్టుకు చావాలి అంతే కదా. మనుషులు ఎదిగితే సిట్ డౌన్, కూర్చొని మాట్లాడండి, అంతేగాని చంపుకోవడం కాదు. అయితే కానీ మీ బుద్ధి ఎదగకపోతే మీరు ఒక ఏనుగునో ఒక దున్నపోతునో మీరు డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే అది తొక్కి పారేస్తుంది బండి. అంటే దగ్గర తెలుసు, ఏది బట్టి తొక్కుతూ ఉంటుంది, యాక్సిడెంట్ మొత్తం. అంటే మనుషులు మనకి చూడ उनका नाम नंबर लेकर रखो, बस बैठा. You have taken his name and number. ఏం చేస్తాం కాబట్టి ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీలున్నా, ఎన్ని వేల వందల స్కూళ్ళు నడుస్తున్నా, మనుషులు వాళ్ళు ఎందుకు సభ్యతతో బతకటం లేదు? ఎందుకంటే దేర్ ఈజ్ నో మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. మానవత్వాన్ని పెంచేటువంటి అటువంటి చదువులు లేవు. వాటిని ఏమంటారు? భౌతిక జ్ఞానం. భౌతిక జ్ఞానం
పదార్థాన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, అకౌంట్స్, కామర్సు. కానీ మన తలకాయ మనకి ఈర్ష్య ద్వేషం ఇవ్వడానికి ఏం చేయాలా? నా ఎడ్యుకేషన్. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి చదువుల్ని సంపూర్ణ కంప్లీట్ ఎడ్యుకేషన్, మనకి సంసార జ్ఞానం ఉండాలా, మన గురించిన జ్ఞానం కూడా ఉండాలి. మన గురించిన జ్ఞానం అంటే ఊయామాయ్, నేను ఈ శరీరాన్న, నేను ఈ మనస్సున, నేను చైతన్యాన్న, నేను ఎందుకు ఈ శరీరంలోకి వచ్చాను, ఇట్లా ఈ ప్రశ్నలు. కాబట్టి రామాయణంలో మనం ఇవన్నీ చదువుతాం. రామాయణం అంటే మనోవిజ్ఞానం. మనోవిజ్ఞానం అంటే మనం మనుషులు ఏ విధంగా మనం చూస్తాం. రామాయణంలో గుహుడు ఉన్నాడు. గుహుడు ఈ రాముడికి 14 ఏళ్ల వనవాసానికి పంపించినప్పుడు ఆయన గుహుడిని కలుసుకుంటాడు. గుహుడు ఆయన ఒక పడవ నౌక తోలేటువంటి ఒక సామాన్య వ్యక్తి. కానీ ఆయనకి భగవద్భక్తి ఉండడం వల్ల ఆయనలో ఎన్నో మంచి లక్షణాలు. భగవద్భక్తి అనగానే మన ఆత్మ వికాసం ప్రారంభమవుతుంది. మనం ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా పొందాలా, హౌ టు మేక్ స్పిరిచువల్ అడ్వాన్స్, హౌ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్, దయ, క్షమ, ఓర్పు, నిస్వార్థత, నిజాయితీదనం, ఇవన్నీ ఏమైందా? రెడీ తీసుకో మాట్లాడేటది. సో దీని అంటారు భగవద్గీత 16వ అధ్యాయంలో దైవీ గుణాలు, రాక్షస గుణాలు, అసుర గుణాలు, దైవీ గుణాలు. కాబట్టి జీవితంలో ఎదగడం అంటే మనం పశు ప్రవృత్తుల నుంచి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం అంటే అంతులేని కోరికలు. మనకి తెలీదు. మనకి దేవుడితో సంబంధం అంటే మనం ప్రశాంతంగా ఆనందంగా బతకచ్చు. మేము బతుకుతున్నాం కదా. మనకి దేవుడితో సంబంధం అంటే మనం అన్ని పరిస్థితుల్లో కూడా సుఖంగా సంతోషంగా బతకచ్చు. మనకి దేవుడితో సంబంధం లేకపోతే వాడికి ఇల్లు ఉంది నాకు లేదు, వాడికి కారు ఉంది నాకు లేదు, వాడు ఎమ్మెల్యే అయ్యాడు, వాడు చవట, ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు, నేనైతే తెలియగలనే కానీ నాకేం గుర్తింపు లేదు. ఇవన్నీ అనవసరంగా జీవితంలో ఇట్లా ఆలోచిస్తారంటే అంతులేని కోరికలు, క్రోధం. మన కోరికలు తీరకపోతే క్రోధం వస్తుంది కదా. ఇట్ బికమ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. కోరికలు తీరకపోతే క్రోధంగా మారుతుందంట. భగవద్గీతలో శ్లోకం అండి, మేము చదువుతున్నాం 2వ అధ్యాయంలో. భగవంతుడు ధ్యాయతో విషయాన్ పుంసాం, మనిషి నేను ఆత్మగా నేను మనసు కృష్ణుడి మీద పెట్టుకోవాలా. అది మనకి తెలియకపోతే, మనకి ఆత్మ అని తెలీదు, మనకి కృష్ణుడు దేవుడు అని తెలీదు. మనం మనసు కృష్ణుడి మీద పెట్టుకోవాలా. మనం ఏదో వింట దేవుడికి మొక్కుబడిగా ఒక దండం పారేసి, మనకి దేవుడి కంటే పెళ్ళం ఎక్కువ, దేవుడి కంటే కొడుకు ఎక్కువ అనే కదా. మీ కొడుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, కృష్ణుడికి ఎక్కువ అంటే మీరు ఒప్పుకుంటారు. నా కొడుకే, వాళ్ళు అంత దేవుడికి మేము అంత టైం ఎక్కడ ఇస్తున్నాం? మన తెలివితేటలు కదా. మీరు దేవుడి వెనకాల పడాలా, ఈ పిల్లవాడిని దేవుడి వెనకాల పెట్టాలా. అప్పుడు మీ పిల్లవాడు ఎట్లా ఎదుగుతాడో చూడండి. దీన్ని అంటారు దైవీ సభ్యత. దీన్ని
మనం నాగరికత, దైవీ సభ్యత. బట్ రామాయణంలో మనం ఫస్ట్ క్లాస్ క్యారెక్టర్స్. రామాయణంలో అందరి దృష్టి కృష్ణుడి మీద, అందరి దృష్టి రాముడి మీద ఉంది. రామాయణంలో భగవంతుడు స్వయంగా ఉంటే మనలో ఏమాత్రం మంచితనం ఉన్నా కూడా, భగవంతుడు స్వయంగా మీ ఎదురుకుండా ఉంటే ఏమాత్రం మంచితనం ఉన్నా ఇమ్మీడియట్లీ విల్ బి అట్రాక్టెడ్. అంటే నేను ఒక మంచి వ్యక్తిని అనుకోండి, మీలో మంచితనం ఉంటే ఈ స్వామి ఆయన చక్కగా చదువుతున్నాడే, ఆయన చక్కగా బతుకుతున్నాడే, సో నేను వీళ్ళ సాంగత్యంలో నేను కూడా ఎదగాల. మీలో కొంత మంచితనం ఉంది. మేమంతా కూడా ఈ దగ్గరికి ఎట్లా వచ్చాం, ఈ దగ్గరికి మేము ఎట్లా వచ్చాం, కొంత ఉంది. మనుషులు చక్కగా బతకాలా, మనుషులు కలిసిమెలిసి ఉండాలా, మనుషులకి వ్యసనాలు ఉండకూడదు, మనుషులకి అన్యాయం చేయకూడదు, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ అలా ఎలా బతకగలం అనేది అది తెలీదు. ఈయన పుస్తకాలు చదివాం చేస్తే ఓహో పుట్టిన ప్రతి మనిషిలో కూడా అజ్ఞానం ఉంటుందంట, పుట్టిన ప్రతి మనిషిలో కూడా దోషాలు ఉంటాయి. మనం పర్ఫెక్ట్ అయితే ఇక్కడ జన్మించాల్సిన అవసరమే లేదు. మనం పర్ఫెక్ట్ అయితే మనం వైకుంఠంలోనే ఉండొచ్చు. అక్కడికి పనికిరాం కాబట్టి మనం ఇక్కడ వచ్చి పడ్డాం ఈ జైల్లో. అంటే దిస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ రిఫార్మేషన్. మానవ జన్మ మనం జ్ఞానాన్ని పొందడానికి, మనం బాగుపడడానికి. కానీ ఎవరు ఇట్లా ఆలోచిస్తున్నారు, కోరికలు తీర్చుకోవాలా, ఇంకా సంపాదించుకోవాలా, నా పిల్లల్ని కూడా నేను పోయినటువంటి ఆ చెడు దుర్మార్గంలోనే పెట్టాలా. మీకు తెలిసింది అదైతే మీ పిల్లలకి మీరేం చదువుతారు, నాయన భగవద్గీత చదువు. మీరు భగవద్గీత చదవకపోతే మీ పిల్లలకి భగవద్గీత చదవమని ఎలా చెప్పగలుగుతారు? మీకు దాని విలువ తెలియకపోతే, దాని నుంచి మీరు లాభాన్ని పొంది ఉండకపోతే మీరు ఏ విధంగా మీ పిల్లలకి, ఇప్పుడు నేను ఆవేశంలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ భగవద్గీత ఎంత మేలు చేస్తుందో మేము అనుభవంతో చూస్తున్నాం. వై యూ పీపుల్ డోంట్ ప్రాక్టీస్? మీరు ఎందుకు భగవద్గీతను తెలుసుకోరు? మీరు ఎందుకు కృష్ణుడి గురించి తెలుసుకోరు? మీరు ఎందుకు రాముడి గురించి తెలుసుకోరు? ఉదాహరణకి మనం కొద్దిగా మనకి టైం తక్కువ ఉంది, మళ్ళీ అనదర్ 15 minutes, ఇంకొక 15 నిమిషాల్లో మందిరం తెరుస్తారు, మూసేస్తారు. సో ఈ 15 నిమిషాల్లో నేను సంక్షేపంగా ఏ రకంగా రాముడు ఆయన ఎలా జన్మించాడు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ రోజుల్లో దుర్భాగ్యం, జనాలకి ఆ రామాయణం చదవటం లేదు. దే డోంట్ నో. ఇంతకుముందు అంతా అందరికి చక్కగా భాగవతం, రామాయణం, మహాభారతం అని మీ పిల్లకాయల చేత ఈ పుస్తకాలు చదివించటల్లా వాళ్ళు ఎంతవరకు ఏం చదువుకుంటే మనకి బాగా డబ్బులు సంపాదించే ఉద్యోగం వస్తుంది. ఇది బతుకు. ఎంత సంపాదించినా మీరు చెడిపోతారు తప్పితే, అంతే కదా. మామూలుగా మనుషులు మాంసాహారం తినకూడదు, గుడ్లు చేపలు మాత్రం తినకూడదు, మనం సినిమాలు చూడకూడదు, క్లబ్బులకు పోకూడదు, క్రికెట్ ఆడకూడదు, అందరి చేతే ఏముంది అక్కడ? ఈ మానవ జీవితంలో మనం ఒక చపలతో ఉండే వ్యక్తిగా, మీనింగ్లెస్ లైఫ్ జీవితానికి ఒక మీరు బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కితే బస్సు దిగాలి కదా. అట్లా ఈ సంసారంలో పుట్టినవాడు చావక తప్పదు. ఇప్పుడు చూడాల్సింది మీరు పుట్టినప్పటి నుంచి చచ్చే లోపల దేనికోసం బతుకుతున్నారు తెలుసుకోండి. వాట్ డూ యూ వాంట్? మీ తల్లిదండ్రుల కోసం వాళ్ళు పోతారు, ఇంకెవరి కోసం బతకాలి? ఇప్పుడు మీ పిల్లల కోసం వాళ్ళు పెళ్లి చేసుకుని వాటి దారిని వాళ్ళు పోతారు, వాళ్ళ మీ బతుకు మీది. అంటే మీరు యాక్చువల్లీ నేను దేనికోసం బతకాలి? ఇవన్నీ దీని అంటారు అడిషనల్ డ్యూటీస్. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు బతికిన వాళ్ళు చూసుకోవాలి, తప్పేం లేదు. కానీ అది జీవిత ఉద్దేశం అది కాదు. ఎందుకంటే వాళ్ళు మనమే ఇక్కడ పర్మనెంట్ కాకపోతే వాళ్ళతో మనం పర్మనెంట్గా ఉంటాం. మన బతికే పర్మనెంట్ కాదు. అంటే వీటిలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. తల్లిదండ్రులు చూసుకోవడం, పిల్లలు చూసుకోవడం. మీరు కాబట్టి మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటాడు? నేను చూసుకుంటాను. కామన్ సెన్స్. వీటిని డ్యూటీస్ అంటారు. మనిషిగా నేను చచ్చిపోతే ఎక్కడికి పోతాను,
ఎందుకు పుట్టాను, నాలో చెడు ఉన్నది, దీన్ని నేను ఎలా తీసివేయాలా. అంటే మీరు తోటలోకి వెళ్ళినప్పుడు తోటలో ఏమైనా పెస్ట్ చీడ ఉంటే దానికి వేస్తే మీరు నిర్మూలిస్తారు, లేకపోతే మీ పంట నాశనం చేస్తారు. అట్లాగే మన జీవితంలో కామ, క్రోధ, మద, మోహ, మాత్సర, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. ఎదిగేది అని బతుకంతా ఈ అలజడితోనే. ఇవి శాంతిస్తే నెక్స్ట్ ఇంకేం ఎట్టెక్కాల. కాబట్టి ఇక్కడ రాముడు ఆయన ఎలా జన్మించాడు? రాముడు మనందరిలాగా ఆయన జన్మించినటువంటి వాడు కాదు. భగవంతుడు ఆ విధంగా జన్మించడు. భగవంతుడు దాన్ని ఏమంటారు, దివ్య జన్మ కర్మచమే. భగవద్గీతలో ఎవడైతే నా జన్మను, నా కర్మల యొక్క తత్వాన్ని, జన్మ కర్మచమే దివ్య ఏవం యో వేతి తత్వత, సెంటిమెంటల్గా కాదు, ఫెనాటికల్గా కాదు, ఇన్ ట్రూత్ అంటే సరిగ్గా, నిజంగా, వాస్తవంగా. జన్మ కర్మాచమే దివ్యం. నేను మామూలు మనుషుల్లాగా కాదు, నా పుట్టుక మామూలు మనుషుల్లాగా కాదు. నా కర్మలు, కృష్ణుడు తుంటరి పనులు చేశాడు. దేవుడైతే తుంటరి పనులు ఏంది, కానీ అవి తుంటరి పనులు కాదు. ఆ వయసులో భగవంతుడు ఆ పనులు చేయడం వల్ల భక్తులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. పిల్లలు ఆ విధంగా చేస్తుంటే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. తర్వాత ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళు వేరే వేరే బాధ్యతలు. చిన్నపిల్లలు ఆ విధంగానే ఉంటారు. అంటే కృష్ణుడు ఎవరికైతే కృష్ణుడి ప్రతి వాత్సల్య భావం, ఇట్లా భగవంతుడు ఏది చేసినా కూడా దానిలో ఎంతో గొప్ప అర్థం ఉంటుంది. మనకి ఇవన్నీ చర్చించుకోవడానికి రోజు రావాలి. ఇక్కడ రోజు క్లాసులు ఉంటాయి. ఏదో ఆదివారం క్లాస్ కాదు, ఆదివారం కూడా క్లాసు. కానీ ఇక్కడ 365 రోజులు, అది కూడా ఇంపార్టెంట్. మీకు బయట 2 నెలలు సెలవులు, ఆదివారం సెలవు అంటే వదిలిపారు. కానీ భగవంతుడు గురించి మీకు అవగాహన కలిగితే మీ అటాచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గేది లేదు. మొదట మీరు దేవుడికి ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. ఇక దేవుడు అర్థమవుతుంటే కొంచెం కూర్చుంటారు. ఇంక నేను భగవద్గీత కూడా చదవాలి. తర్వాత చదువుతుంటే భగవద్గీత లైట్గా ఉంది దేవుడి గురించి. భాగవతం, రామాయణం డీటెయిల్డ్గా, లోతుగా బతుకంతా చదివినా కూడా పూర్తి చేయలేదు. అంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చి, రాముడు ఆయన జన్మ దివ్యమైనటువంటి సెక్స్ లైఫ్ ద్వారా పుట్టినటువంటి వ్యక్తి కాదు రాముడు. ఎవడు అర్థం చేసుకుంటాడు ఈ విషయం, కానీ రామాయణంలో ఉంది కదా. అదే రకంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. హనుమాను జై శ్రీరామ్ అంటాడు. మరి ఆ లక్ష్మణుడు ఎవడు ఆయన? మరి భరతుడు ఎవరు? శత్రుఘ్నుడు ఎవరు? ఆ సీతాదేవి ఎవరు? ఆ సామాన్యమైన స్త్రీ అయింది. వెరీ ఇంపార్టెంట్. దీని ఏమంటారు, తత్వంతో మనం దేవుణ్ణి తెలుసుకోవడం. వాళ్ళు ఎందుకు అంత అసాధారణ, మనకి నమ్మశక్యం కాదు. రాముడు ఆయన బాణానికి తిరుగులేదు, ఆయన మాటకి తిరుగులేదు. ఆయన ఏది చేసినా కూడా ఎవరు వేలు చూపించలేరు. అది దేవుడికే సాధ్యం. అది టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. మానవులు పొరపాట్లు చేస్తూనే ఉంటారు. కానీ మనం ఎందుకు మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర భగవానుడు స్టేట్మెంట్. ధర్మవాన్ పురుష రామ. మీరు ఒక ధర్మాన్ని పూర్తిగా ఆచరించేటువంటి ఒక వ్యక్తిని మీ జీవితంలో చూడాలంటే అది రామాయణం. రాముడు ఏ విధంగా ఆయన కొడుకుగా ఏ విధంగా ఉన్నాడు, ఆయన భర్తగా ఏ విధంగా ఉన్నాడు, రాజుగా ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఒక అన్నగారుగా ఏ విధంగా ఉన్నాడు, ఆయన తన ప్రజలతో ఎలా ఉన్నాడు, పర్ఫెక్ట్ బిహేవియర్. ఎలాంటి అంటే పూర్తిగా నిస్వార్థంగా. అది మన వల్ల కాదు అంత బతకడం, కానీ కొంతవరకు మీకు తెలియడం కోసం ఈ భూమి మీద ఎందుకు పుట్టావయ్యా నువ్వు అని అడిగితే
మనకి ఇతరులకి మనకి రుణాలు ఉన్నాయి కదా, రుణాలన్నీ తీర్చుకోవాలి. మనం రుణాలు తీర్చుకోవడానికి చూడాల, ఇంకా రుణపడిపోయే విధంగా. అందుకే దీనంటే అతి తెలివితేటలు అంటే ఫ్లీట్ అంటే ఎవరిని ఎట్లా వాడుకోవాలా, ఎవరి నుంచి మనం ఎలా లాభాన్ని పొందాలా అంటే మీరు ఇంకా రుణపడిపోతున్నారు. మానవ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలా. నాకు ఎంతోమందికి నేను రుణపడి ఉన్నా, ఆ రుణాలు తీర్చుకోవడానికి వచ్చాను. అంటే ఎప్పుడు గివింగ్ మెంటాలిటీ. నేను ఇతరులకి ఏం చేయాలి, మీరు జీవితం తెలియగలవాడు. తర్వాత ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. జీవితంలో మీరు ఎలాంటి వైబ్రేషన్స్, ఎలాంటి పనులు చేస్తూ ఉంటారో అవే తిరిగి మీ దగ్గరికి వస్తాయి. మీరు మంచి పనులు చేస్తుంటే మీకు కూడా మంచి జరగడం ప్రారంభమవుతుంది. మీరు జనాలతో ఫ్రెండ్లీగా ఉంటే అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడడం ప్రారంభిస్తారు. ఆ సీక్రెట్ తెలియదు, మనం అంతా కూడా అతి తెలియదు. ఎవరిని ఎట్లా పైకి తీయగా కనిపించి, పైకి మెత్తగా కనిపించి, పైకి మంచిగా కనిపించి ఎట్లా మన స్వార్థాన్ని పూర్తి చేసుకోవాలి. మనం నిజంగా ఇతరులకి మనం వెనక డూ దట్. ఎప్పుడు నేను ఇతరులకు ఎవరిని కలుసుకున్నా వీళ్ళకి నేను ఏం చేయగలను అనే ఆలోచనతో మీరు ఎప్పుడు బతకగలుగుతారు. మీరు ఒక సింపుల్ వ్యక్తి అయినప్పుడు ఏదో అంత దీని అంత చిన్న ఏర్పాటుతో పడుకోవడానికి ఉంటే యు ఆర్ రెడీ, అంతే కదా. మీ అవసరాలు చాలా పరిమితంగా ఉన్నప్పుడు యు ఆల్వేస్ హ్యావ్ టైం ఫర్ అదర్స్. ఈయన రోజుకి 2 గంటలు 3 గంటలు నిద్రపోయేవాడు. 24 గంటలు 2 గంటలు 3 గంటలు నిద్రపోయి ఆయన మిగతా 21 గంటలు ఏం చేసేవాడు? ఇంకా ఎన్ని పుస్తకాలు రాశాడు చూడండి. ఆయన ఎంత కూర్చుని, మామూలుగా మనకి భగవద్గీత అర్థం కాదు, ఆయన భగవద్గీత రాసేప్పటికి లక్షల మంది కృష్ణ భక్తులు పుట్టుకొచ్చారు. నేను ఎప్పుడు అనుకోవాలా, మనకి తల్లిదండ్రుల కోసం బతకడం తెలుసు, భార్య బిడ్డలు ఎందుకు మనం ఎదుర్కొండా ఉన్నారు. దేవుడి కోసం కూడా అలా బతకవచ్చు. అంత దేవుడు మనకి తెలిస్తే మన దేవుడి కోసం బతకాలనుకుంటాం. అంటే ఆయన పుస్తకాలు చదివితే మాకు అంత క్లియర్గా అర్థమైంది ఏంటి కృష్ణుడు ఏంది, రాముడు ఏంది. దేవుడు తెలిస్తే వాడిని వదిలిపెడతాడు ఆయన. ఇఫ్ యు రియల్లీ నో గాడ్, నోబడీ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అప్. జీవితంలో ఏదైనా వదిలిపెడతాయి, కానీ నేను దేవుడు ఆయన నియమాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంటే అది పోతే మనం మనిషే కాదు. ఎవరైతే ధర్మాన్ని వదిలిపెడతారో ధర్మేణ హీన సమానం పశుభి నరాణం. ఎవడైతే మనిషి ఆత్మను తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకొని దైవీ గుణాలు పెంచుకోవడం, ఇది జీవితం. అది లేకపోతే మనం పాలిష్డ్ యానిమల్ అంటారు కదా. అప్పుడు జూలో సర్కస్లో ఒక కోతికి కళ్ళజోడు పెడతాడు, కోతికి టై కడతాడు, కోతికి ప్యాంటు షర్ట్ వేస్తాడు, దాన్ని 2 కాళ్ళ మీద నడవడం నేర్పిస్తాడు. అందరికీ ఎంటర్టైన్మెంట్, అంతే కదా. ఒక కోతి నిలబడి ప్రొఫెసర్ లాగా కళ్ళద్దాలు పెట్టుకొని టై పెట్టుకుని అది సూటు బూటు నడుస్తున్నాయి అని ముఖ్యం. పిల్లకాయలంటే కూడా భలే ఉంది, కోతి అట్లా నడుస్తుంది, మీలాగా నడుస్తుంది. అట్లా మనం కూడా సభ్యత లేకుండా మనకి పైకి ఇవన్నీ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంది. కాబట్టి మనిషి అన్న తర్వాత మనం విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మానవతా విలువలు, సత్వగుణము, ఇవన్నీ కూడా మనం వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం చదివితే ఛత్రపతి శివాజీ వాళ్ళు అంటూ ఉంటారు. ఛత్రపతి శివాజీలో చేవా సినిమా ఏదో వచ్చింది, పులిబిడ్డ. ఛత్రపతి శివాజీ కొడుకు పేరు సంభాజీ కదా. అది గొప్ప గొప్ప వాళ్ళ కులంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ తల్లి వాళ్ళకి ఎలా నేర్పించుంటుంది. ఛత్రపతి తన ప్రాణాలని దేశం కోసం, తన ప్రాణాలని ధర్మం కోసం, అంటే హిందుత్వం లేకపోతే ఈ ప్రపంచంలో ఏముంది, పశువుల్లాగా బతుకుతారు అంతే కదా. మనకి మోక్షం అని, మనకి ఆధ్యాత్మిక ఆనందం అని, మనకి పరోపకారం అని, మనకి త్యాగం అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి హిందువులకి. లేకపోతే కత్తులు కటార్లు, తలకాయలకు చంపుకుంటూ పోవడం. వాళ్ళు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తుంటే నిలబడ్డాడు. ఇంకా ధర్మం లేకపోతే పశు సమాజం.
మైట్ ఈజ్ రైట్. జంగలీ కానూన్, అడవిలో చట్టం ఏంటి అంటే ఎవరికి ఎక్కువ బలం ఉంటే, అంటే ఏ జంతువుకి ఎక్కువ బలం ఉంటే వాళ్ళదే రాజ్యం. దాని అంటే జంగలీ కానూన్. జంగల్ అంటే అడవి. ఆ రకంగా గొప్పవాళ్ళే ఎలా అవుతారు? నేను గొప్పవాడిని, మా అమ్మ నాయన వాళ్ళు నేను గొప్పవాడిని కాల. ఈ ప్రభుత్వ సాంగత్యం ఎవరో ఒకరు దొరకాలి జీవితంలో ఎవరో ఒకరు మంచి మనిషి దొరకాలి మనకి. నేను కూడా ఈ రకంగా. లేకపోతే మీ అబ్బాయిని ఏమవుతాయంటే నేను క్రికెట్ నేను తెందుల్కర్ లాగా నేను కూడా క్రికెట్ స్టార్ అవ్వాలి. పనికి మాల పని. క్రికెట్ స్టార్ అయితే ఏమవుతుంది? లేదా నేను కూడా అమితాబ్ బచ్చన్ లాగా నాట్ ఏ గుడ్ రోల్ మోడల్. జీవితంలో ఏదైనా చేస్తే మోక్షం కలుగుతుందా? మనం వ్యక్తిగా ఎదుగుతామా? నేను ఆనందంగా బతకగలనా? ఇవన్నీ చూసుకోవాలా. దానికి ఫౌండేషన్ భగవద్గీత. ఆ భగవద్గీత మీద ఫౌండేషన్ మీద రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ తర్వాత, భగవద్గీత తర్వాత. మీకు రామాయణంలో ఒక పాయింట్ చెప్పింది, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళంతా కూడా దేవుడి యొక్క 4 రూపాలు. అంటే దేవుడు రాముడిగా కొన్ని లక్షణాలు చూపించాడు, లక్ష్మణుడిగా కొన్ని లక్షణాలు చూపించాడు, భరతుడిగా అన్నారు. అంటే వాలి సుగ్రీవుడు, వాలి చచ్చిపోతా అని అన్నాడు. వాలి విభీషణుడు వాలి 2 పాత్రలు. మనం రాముడు లక్ష్మణుడు వాలి సుగ్రీవులు కూడా అన్నదమ్ములే. రావణుడు విభీషణుడు కూడా అన్నదమ్ములే. రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అన్నదమ్ములు. రామలక్ష్మణ భరతుడు వాళ్ళ అన్నదమ్ములు. ఇక్కడ త్యాగం, రాముడు తండ్రి మాట కోసం ఆయన రాజ్యాన్ని త్యాగం చేసి పారేశాడు తండ్రి మాట కోసం. కావాలంటే ఆయన నిలబడితే ఆవిడ ఆయన ఆపు చేయలేడు. మాట కోసం ఆయనలో రాజ్యాన్ని గెలుచుకొని రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించేటువంటి స్వార్థం కోసం కూడా కాదు. రాముడు నిలబడి రాజ్యాన్ని కాపాడుకోవచ్చు, అది కాపాడుకొని ఆయన ప్రజలకు మేలు చేయొచ్చు అనే తండ్రి మాట నిలబడడం కోసం అంటే ఓపిక పట్టాడు ఆయన త్యాగం. అదే రకంగా భరతుడు ఆయన బలవంతంగా తీసుకొచ్చి ఆయన్ని రాజుగా చేయాలని. కానీ భరతుడు అన్నాడు, రాముడు లాంటి అన్నం ఉన్నప్పుడు నేను రాజ్యాన్ని తీసుకుంటాను. నాకంటే యోగ్యుడైనటువంటి, నాకంటే పెద్దవాడైనటువంటి అన్నగారు రాముడు ఉంటే ఆయన ఏమన్నాడు, ఆఖరికి మీరు రాముడు మాట నిలబెట్టుకోవడానికి నేను 14 ఏళ్ళు అడవిలో ఉండాలన్నాడు. మరి అంతే కదా, రాజు లేకపోతే ఆ దేశానికి ఏమవుతుంది? అరాచకత. అప్పుడు భరతుడు ఇంకా ఏం గతి లేక ఏమన్నాడు, ఆ రాముడు చెప్పులు నెత్తి మీద పెట్టుకొని నేను అయోధ్యకు పోతాను, ఒక రాజసింహాసనం చెప్పులు పెట్టి పాదుకలు పెట్టి నేను ఊరు బయట ఉండి నేను ఆ రాముడి పాదుకల పేరు మీద నేను పరిపాలిస్తాను. అదేం త్యాగం అది. అందుకని బ్రహ్మాండంగా బిల్డింగ్లో కూడా ఉండొచ్చు, పాదుకలు పెట్టాడు పర్వాలేదు, కానీ ఆయన ఉండొచ్చు కదా బిల్డింగ్. లేదు, నేను ఎలాంటి రాజరికపు సుఖాలను, నా అన్నగారు అడవిలో ఆయన చెట్టు బెర్రలు కట్టుకుని జటాజుటాలు పెట్టుకుని చెప్పులు లేకుండా ఆయన నడుస్తుంటే హౌ కెన్ ఐ లివ్ ఇన్ ఏ ప్యాలెస్? నేను ఎలా రాజభవనంలో ఉంటాను? మంచప్పులు ఆయనకి. ఆ ఊరి మీద లక్ష్మణుడి యొక్క పెళ్ళాం, లక్ష్మణుడు బచ్చండి వాళ్ళ త్యాగ బుద్ధులు. ఎస్, మీరు అన్నగారి సేవకు మీరు వెళ్ళండి. మామూలుగా పెళ్ళాం అనుకుంటుంది భర్త నాతో ఉండాలని, ఆమె త్యాగం చూడండి. ఆల్ రైట్. రాముడు లాంటి అన్నగారు ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని కంటి రెప్పలాగా ఆయన చూసుకుంటూ ఉండాలి. నా బతికేందో నేను మా అత్తగారు వీళ్ళకి సేవ చేసుకుంటూ నేను బతుకు. అన్ని త్యాగాలు రామాయణంలో కదా. మనకేమన్నా ఉంది అది త్యాగబుద్ధి మనకేమన్నా. కానీ భగవంతుడితో సంబంధం కలిగితే మళ్ళీ ఆ త్యాగబుద్ధి అనేది వస్తుంది. భగవంతుడు మనకు దొరికాడు, మనం ఆనందంగా ఉన్నాం. డబ్బులు వీళ్ళు ఇస్తూ ఉంటారు, ఇక్కడ కూర్చున్నారు ఇదంతా ఫ్రంట్ లైన్లో డబ్బులు ఇచ్చి పారేస్తూ ఉంటారు. మీరు ఇటల్లా ఆయన కూడా మందిరం ఇట్లా నడుస్తుందండి, ఇట్లా రకాలు ఉన్నారు కొంతమంది.
ఆ రాముడు దొరికాడు, కృష్ణుడు దొరికాడు, డబ్బులేంది, ఈ బంగారం ఏంది తీసి పారేస్తాడు. ఇస్కాన్లు ఇవన్నీ కట్టామంటే ఎవడో ఇస్తున్నట్టే లెక్క కదా. దుర్మార్గులు ఎవరు ఇస్కాన్ జోలికి రాలేరు. మీరు పోయి పేరు కోసం స్కూల్లో గది కట్టించి, మీరు పోయి హాస్పిటల్ కట్టించి పేరు కోసం అక్కడ మీకేం ప్రజాసేవ చేయాలని కాదు, జనాలు చెప్పుకోవాలా పలానా శెట్టి గారు ఎంతమందికి భోజనాలు పెట్టాడు, పలానా శెట్టి గారు ఆయన కళ్ళజోళ్ళు ఇప్పించాడు పేరు కోసం. కానీ నిజంగా మీరు ఒక మంచి వ్యక్తి అయితే ఈ కళ్ళజోడు పెడితే వాడు ఏమైనా సుఖపడతాడా? తిండి తింటే సుఖపడతాడా? మనిషికి అంతేదా, మనం ఒకటి తిండి ద్వారా సుఖపడలేము, ఆత్మస్థాయికి ఎదగాల్సి ఉంటుంది. ఎవరికి తెలియదు. పిహెచ్డీలు, ఎంటెక్లు ఆనందంగా ఉన్నాయంటే ఏం చెబుతారు? కాబట్టి మీరు తెలుసుకోండి. కాబట్టి రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క 4 రూపాలు. తర్వాత సీతాదేవిని అగ్ని ప్రవేశం అన్నారు కదా. ఆ రోజుల్లో ఆడవాళ్ళు అంత పతివ్రతలాగా వాళ్ళు భర్తతో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఇది జరిగింది. రావణుడు పట్టుకుపోయాడు, 1 సంవత్సరం తీసుకెళ్ళి లంకలో పెట్టుకున్నాడు. ఆ లంకలో ఉండే ఆ బంగారు లంక అంటారు, గోల్డెన్ లంక, అక్కడ ఉండేటువంటి వసతులేంది, కానీ వసతులు ఉండగా మనస్సు చెల్లించిపోతుంది. అది కూడా లంకాధిపతి రావణుడు, నీకు నేను ఏం కావాలన్నాడు. ఈ లంక అంతా ఇక్కడ ఉండేవాళ్ళంతా. కానీ సీతాదేవి ఏనాడికి కావాలా అంటే ఆమె సామాన్య స్త్రీ కాదు. ఆమె మనసు ఆమె అగ్ని ప్రవేశం చేయనప్పుడు అగ్ని ప్రవేశం చేయమన్నాడు. సీతమ్మలో దోషం ఏం లేదు, కానీ ప్రపంచానికి ఈ సీత అంటే ఎవరో తెలియాలంటే తెలియాల, మనలాంటి మనుషులు కాదని చెప్పి. అందుకే రాముడు ఏమంటాడు, నువ్వు 1 సంవత్సరం పాటు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళి పరాయి దేశంలో పరాయి వాళ్ళ మధ్యలో ఉన్నావు, నువ్వు పతివ్రతని నిరూపించుకో అంటాడు. అంటే ఆయన ఉంటుంది, నేను కళలో కానీ నేను నా మనసులో కానీ ఎప్పుడైనా కూడా నేను పరపురుషుడి గురించి ఆలోచించుంటే ఈ అగ్ని నన్ను దహించుగాక అని చెప్పి నిప్పులోకి పోతుంది. అగ్ని దహనం ఇది చాలా ప్రపంచంలో సృష్టిలో సీత లాంటి ఇంకో స్త్రీ ఉండేటువంటి అవకాశం లేదు. మామూలు స్త్రీ కాదు, భగవంతుడి యొక్క శక్తి. అందుకే మనం సీతారాముల్ని ఒకే లెవెల్లో పెట్టి కదా, సీతారాం లక్ష్మణ హనుమ అంతర్గడు. మీరు అనొచ్చు హనుమంతుడు ఆయన దేవుడే అయింది. హనుమంతుడు మనం రామదాస్ అంటాం కదా, కానీ ఆయన్ని సీతారామ లక్ష్మణ హనుమాన్ అంటే ఆయన మామూలు మళ్ళా అంటాడే, హనుమంతుడు మళ్ళా అంటాడే, కానీ ఆయన 100% రామ భక్తుడయ్యాడు. అంటే ఆయన శరీరం మన శరీరం, అందుకని రాముడు ఆయన్ని ఇన్స్ట్రుమెంట్గా పెట్టుకొని రాముడు చేసే పనులన్నీ కూడా. కానీ తన భక్తుడికి ఆ ఖ్యాతి, తన భక్తుడికి అంటే మీరు భక్తులతో పాటు ఉన్నట్లయితే మీ జీవితాలు ఎంత గొప్పగా మారుతాయి. మీరు భక్తులతో పాటు ఉన్నట్లయితే మీరు ఏ విధంగా గొప్ప గొప్ప పనులు చేయొచ్చు ఈ రకంగా. కాబట్టి అందరికీ అవకాశం ఉంది. మనం యూ హ్యావ్ టు బికమ్ గాడ్ కాన్షియస్. జీవితంలో మనిషిగా పుట్టినవాడు నేను సరిగ్గా దేవుణ్ణి తెలుసుకొని ఆయనతో సంబంధం కోసం నేను రోజు మీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటాం, ఎన్ని గంటలు నిద్రపోతారు? 8 గంటలు, 7 గంటలు కదా. ఎన్ని టైం ఎలా పాటు చేస్తూ ఉంటారు? యూట్యూబుల్లో, న్యూస్ పేపర్లు, చెత్త గేములు. దేవుడి కోసం 1 గంట ఇలేరా? అది ఆయన కోసం కాదు, దేవుడి కోసం గంట ఇస్తే బాగుపడేది మీరు, లబ్ధి పొందేది మీరు అనే కదా. కాబట్టి మానవ జీవితం అంటే మనం హిందువులం, మనం ప్రపంచానికి చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? ఆ క్రిస్టియన్లకి ఏముంది, వాళ్ళకి గొడ్డు మాంసం తినడం, ఆ ముస్లింలని కత్తి పట్టుకొని తిరుగుతూ ఉండడం, అవకాశం అయితే ఎవరిని చంపేయాలని ఏముంది వాళ్ళ సభ్యతలో? నథింగ్. కాబట్టి హిందుత్వం అనేది బతికుండాలి. హిందువులాగా బతికితే మన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. కాబట్టి మీరు భగవద్గీత ప్రారంభించండి,
ఇక రామాయణం రామనవమి వస్తుంది. అదే నా బతుకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచిపోయింది రామాయణం చదవకుండా. లెట్ us స్టార్ట్ లేట్ దాన్ నెవర్. అసలు చదవకుండా ఉండడానికే ఏదో వయసులో చదవడం ప్రారంభించడం మంచిది. అందరూ అండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే. 6వ తారీఖు ఇదే టైం దాకా భోజనాలతో పాటు ప్రసాదాలతో పాటు డిన్నర్ ప్రసాదంతో పాటు ప్రోగ్రాం ఉంటుంది. రామనవమి అందరూ వాళ్ళు వచ్చి చక్కగా, అది మంచి రోజు, శుభదినం, ఆస్పీషియస్. రాముడు అవతరించినటువంటి రోజు. కొద్దిగా స్పృహలో ఉండి ఆ రోజు కూడా ఏం తెలియకుండా ఇష్టం వచ్చిన మందిరానికి పోవాలా, కార్యక్రమంలో పాల్గొవాలా, అంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తానికి